నేను ఒక వారం రోజుల దాకా రాను కానీ తలుపులు గిలుపులు గట్టిగా వేసుకో. పోయినసారి లాగా జీబాక. వారం రోజుల దాకా రాను. ఈసారి నమ్మిపోతున్నా. నా గొంతు పోయి బాక. నమ్ముతున్నా. సరే పోయేస్తున్నా త్యా. మా ఆయనకి ఎట్ చెప్పాలి, నా ఫ్లాష్ మ్యాన్ కూడా నన్ను బ్లాక్ మెయిల్ చేసి పాతేస్తున్నాడా. 1 week later. తోచుక బాగుండబే నాయన. నా 50 రూపాయలు షార్ట్ కని పెట్టిన దానికి నామాట పెద్ద ఎంబ అయిపోతున్నా. క్యూ కట్టిపోతే ఏమోరు కదా మీరు. నా సినిమా యాడలు కూడా వచ్చిపోతే ఏమోనరా. బలి వాళ్ళకున్నారు మీరా. అబ్బా నన్ను పంపిన అయినా పింఛన్ డబ్బులు దానికొచ్చినా మా ముసలంకి ఇవ్వాలి పోయ్యా. తొందరపడితే పని అయ్యే పనులు కాదు తాతయ్య. ఉన్న నామాట లోపల స్పైడర్ మ్యాన్ కూడా పోయినా నామాట గంట అవుతుంది. వాడు వస్తే కదా మిమ్మల్ని పంపించేదానికే. ముందు 50 రూపాయలు ఇచ్చిండి, టికెట్లు ఇచ్చేస్తాం మీకు. వాడు సూపర్ మ్యాన్ కూడా లోపల కలెక్షన్ చేసుకుంటా అంటాడు. ఆ డబ్బులు ఏంటిట. ఒరి నాయన ఏంద్ర నా కంప్లీట్ చేసిపోతే ఏమన్నారా. ఏంద్ర జనాలా రే నా కొడుక రే. ఈ నా కొడుకు ఊరుకూరు తప్పించుకుంటున్నాడు నా కొడుకుడా. ఏంద్ర జనాలు అంటున్నారు. ఒరే ఏంద్ర బ్యాన్ రా. షార్ట్కి 50 రూపాయలు ఏంద్ర నాయన. ఏం జరుగుతున్నారు లోపల. ఒరే స్వామి. ఒరే స్పైడర్ మ్యాన్ గా కానీరా నువ్వు నాయన. ఎంతసేపు ఉంటారు నాయన. నా బయట క్యూ కట్టిపోతే ఉన్నారా జనాలా. నువ్వు కానీరా నాయన. వాళ్ళు రావాలా, డబ్బులు రావాలి మళ్ళా నా కలెక్షన్. నా కొడుకులో నా కొడుకు ఏంది మే మొన్నే కదంట మే పట్టుకుంది నిన్న. ఇప్పుడు ఏంది ఏం పనులు మే ఏం పనులు మీయా. రోజా మన పడవా. నువ్వేం వాళ్ళని పిలవు. ఓలే వచ్చేస్తారు. అయినా కానీ పని అని జరిగిపోతా ఉంది. నువ్వేం పిలవడం వల్ల ఎందుక నిన్ను మార్చలేవులే. ఇంకా నువ్వు మారవు. ఇంకా నాకు అర్థం అయిపోయింది. కానీ ఈ పనే చేసుకో. బాగుంది బయట బ్యానర్ కూడా బాగానే ఉంది. కానీ ఈ పనే చేసుకో. నా మాట లేదు. నేను చేసుకున్నాను. నేను సన్యాసం తీసుకొని తేగతానులే నేను.